క్రీస్తును ధరించుకొనటము అనే తన పుస్తకంలో రచయిత లారెన్ విన్నర్ మన దుస్తులు మనమెలాంటి వారమో ఇతరులకు మౌనముగా తెలియజేస్తాయి అంటారు. మనము వేసుకునే బట్టలు ఉద్యోగాన్ని, సమాజాన్ని లేదా గుర్తింపుని, భావోద్రేకాల్ని లేదా సామాజిక స్థితిని తెలియజేస్తాయి. ఒక నినాదంతోనున్న టీషర్టు, ఒక బిజినెస్ సూటు, ఒక యూనిఫామ్ లేదా మురికిగా ఉన్న జీన్స్ ఏమి తెలియజేస్తాయో ఒకసారి ఆలోచించండి. వస్త్రములలాగే యేసులో ఏదో ఆకర్షణ ఉన్నది అని క్రైస్తవులు మాట్లాడకుండానే తెలియజేస్తారు అన్నది ఇక్కడ ఉద్దేశం. పౌలు ప్రకారం చూస్తే మనము కూడా మాట్లాడకుండానే క్రీస్తు ప్రతినిధులముగా ఉండవచ్చు. శరీరేచ్ఛలను ఎలా తృప్తిపరుచుకుందామని తలంచక మనము ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారమై ఉండాలని రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో తెలియజేయబడింది. అంటే దీని అర్థమేమిటి? మనము క్రైస్తవులమైనప్పుడు క్రీస్తును పోలిన వారమై ఉంటాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27. అది మన హోదా. అయినా అనుదినము ఆయన లక్షణాలను మనం ధరించుకోవాలి. మనము యేసు కొరకు జీవించడానికి, ఇంకా ఆయనను పోలి ఉండటానికి ప్రయాసపడుతూ దైవభక్తి, ప్రేమ, విధేయతలలో ఎదుగుతూ ఒకప్పుడు మనము ఏ పాపాలకైతే బానిసలముగా ఉన్నామో వాటి వైపు తిరిగి చూడకుండా ఉండటం ద్వారా దీనిని చేయగలము. క్రీస్తులో ఎదగటం అన్నది మనలో పరిశుద్ధాత్ముని కార్యం వలన, వాక్యము, ప్రార్థనల ద్వారా ఆయనకు చేరువవ్వాలన్న కోరిక వలన, ఇతర క్రైస్తవుల సహవాసములో గడపడం వలన జరుగుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఇతరులు మన మాటలను, దృక్పథాలను గమనించినప్పుడు క్రీస్తును గురించిన ఎటువంటి సందేశాన్ని మనం ఇస్తున్నాము?